అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సజావుగా నిష్పక్షపాతంగా జరిపించాల్సిన ఎన్నికల కమిషన్ ఒక అటానమస్ బాడీ అని ప్రభుత్వానికి జవాబుదారి కాదు. అయినా కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ బీజేపీకి ఉపయోగపడే విధంగా మన దేశ ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తూ ఉంది. మొన్న 2024 జనరల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో 2024 సార్వత్రిక ఎన్నికలలో చాలా నియోజకవర్గాలలో దాదాపు ఒక 48 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచేదండే. అయితే ఎలక్షన్ కమిషన్ రకరకాలుగా బీజేపీ వాళ్ళ అక్రమాలకు చేదోడుగా ఉండి అక్కడ ఓట్లు బీజేపీకి పడే విధంగా సహకరించింది. అయితే దీంట్లో అనుమానం వచ్చి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ ని ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్ లిస్ట్ ఇవ్వండి అని అంటే డిజిటల్ కాపీ ఇవ్వకుండా బెంగళూరులోని మహదేవ్పూర్ అనే ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీకి 1,00,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. అయితే మిగతా అక్కడున్న ఎంపీ ఎక్కడైతే కాంటెస్ట్ చేస్తున్నారో మిగతా 6 అసెంబ్లీ నియోజకవర్గాలలో బీజేపీకి మైనస్ ఓట్స్ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ మెజార్టీ వచ్చింది అని చెప్పేసి ఆ ఓటర్ లిస్ట్ ఇస్తే వాళ్ళు మాన్యువల్ గా మనం చెక్ చేసుకునే విధంగా ఓటర్ లిస్ట్ కి సంబంధించిన 7 ఫీట్ల హైట్ ఉన్న ఒక ఓటర్ లిస్ట్ అంతా ఇవ్వడం జరిగింది. దాన్ని 6 నెలల పాటు 50 మంది ఒక్కొక్క పేరు కూడా చెక్ చేస్తా పోతే అందులో అనేక రకాలైన అక్రమాలు అనేటివి వెలుగులోకి వచ్చినాయి. ఒక వ్యక్తికి 4 ఓట్లు ఉండడం, ఒక వ్యక్తికి బెంగళూరులో 2 ఓట్లు, ఉత్తరప్రదేశ్ లో 1 ఓటు, మహారాష్ట్రలో 1 ఓటు, ఇట్లా రకరకాలుగా ఒకే వ్యక్తికి అనేక దగ్గరలో అట్లా చాలా మంది వ్యక్తులకి ఓట్లు అనేటివి ఇవ్వడం జరిగింది. అట్లనే ఇంకొకటి ఏంటిదంటే వాళ్ళ అడ్రస్లు కూడా అన్ని కూడా రాంగ్ అడ్రస్లు అనేటివి ఇచ్చినారు. 0 ఇంటి నంబర్ చూస్తే 00 అని, తండ్రి పేరు చూస్తే ఏదో అర్థం కాని భాషలో పేర్లు అట్లా ఇవ్వడం అనేది జరిగింది. అట్లనే వాళ్ళు ఇంకొకటి ఫామ్ 6 కూడా ఎవరైతే కొత్త ఓటర్లు ఉంటారో వాళ్ళు నమోదు చేయడం, వాళ్ళ పేరు వాళ్ళ ఓటు నమోదు చేసుకోవడం కోసం ఉపయోగించాలి. దాన్ని 60 ఏళ్ళు 70 ఏళ్ళు కూడా వాళ్ళు ఫామ్ 6 లో అప్లై చేసుకుని వాళ్ళు ఓటర్గా నమోదు చేసుకోవడం జరిగింది. అట్లాంటి ఒక ఆమెను చూస్తే ఆమె 2 దగ్గరలో ఫామ్ 6 తోనే తన పేరు నమోదు చేసుకోవడం జరిగింది. ఇంకొకటి ఒక సింగిల్ రూమ్ ఇంటిలో దాదాపు 80 మంది ఓటర్లు ఉన్నట్టుగా అక్కడ అడ్రస్ ఇవ్వడం అనేది జరిగింది.
ఇంకా విచిత్రంగా మొన్న చూస్తే బీహార్లోనైతే ఒకటే ఇంట్లో, ఒక చిన్న ఇంట్లో 240 మంది ఉన్నట్టు అక్కడ వాళ్ళకు ఓటు అనేది చేర్చడం జరిగింది. ఒకే ఇంట్లో 240 మంది ఓటర్లు ఉన్నట్టు అడ్రస్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ రకరకాలుగా వీళ్ళు మన అక్రమాలతోని ఓట్లు అనేటివి వేయించుకొని వాళ్ళు ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ అధికారంలోకి రావడం అనేది జరిగింది. ఇప్పుడు మన మాదేవ్పుర నియోజకవర్గాన్ని చూస్తే అక్కడ బీజేపీకి 1,00,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. అక్కడున్న అభ్యర్థి ఎంపీ అభ్యర్థి 30,000 ఓట్ల మెజార్టీతో గెలిచింది. అంటే కేవలం దొంగోట్లతోని అక్కడ ఎంపీ అనేది గెలిచింది. అట్లనే ఇప్పుడు బీహార్లో రేపు అసెంబ్లీ ఎన్నికలు రాబోయేవి ఉన్నాయి. అక్కడ కూడా చూస్తే వీళ్ళు ఎస్ఐఆర్ పేరుతోని ఒక ఓటర్ లిస్టుని సమూలంగా ప్రక్షాళన చేస్తామన్న ఉద్దేశంతో 65 లక్షల మంది ఓటర్లను ఓటర్ లిస్టు నుండి తీసేయడం జరిగింది. అంటే అక్కడ ఆధార్ కార్డు చెల్లదని చెప్పేసి, ఇంకా మిగతాయి అంటే వీళ్ళు కానీ బర్త్ సర్టిఫికెట్లు కావాలి, లేకుంటే పాస్పోర్ట్ కావాలి, ఇట్లాంటివన్నీ తీసుకొచ్చి మీరు ఓటర్లుగా నమోదు చేసుకోండి అని చెప్పేసి 65 లక్షల మంది ఓట్లు తీసేయడం జరిగింది. అయితే రాహుల్ గాంధీ గారు అందులో చాలా మంది బతుకున్నోళ్ళని చచ్చిపోయినట్టు చూపెట్టి, వాళ్ళు ఎక్కడో దూర ప్రాంతాలకు వలసపోయినరు అన్నట్టు చూపెట్టి, రకరకాల కారణాలతో ఎవరైతే కాంగ్రెస్ ఓటర్లు ప్రతిపక్షాలకు ఓట్లు వేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఓట్లు అక్రమంగా తీసేయడం అనేది ఎన్నికల కమిషన్ చేస్తూ ఉంది. అయితే రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే ఈ అక్రమాలను బయటకు తీసి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే దానికి సమాధానం చెప్పాల్సింది ఎవరు చెప్పాలి? బీజేపీ చెప్పాలి. కేంద్రంలో అధికారంలో ఉండి ఇవాళ అక్రమాలన్నీ చేసే బీజేపీ. కానీ విచిత్రంగా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ వీటి మీద కామెంట్ చేస్తూ ఉంది. అంటే ఒక అటానమస్ బాడీగా వ్యవహరించాల్సిన ఎలక్షన్ కమిషన్ ఒకటే రాజకీయ పార్టీకి, ఒక అధికార పార్టీకి కొమ్ము కాసుకుంటూ వాళ్ళకి వంతబాడుకుంటూ ఈ అక్రమాలలో వాళ్ళకి చేదోడుగా నిలవడం అనేది జరిగింది. అసలు ఎలక్షన్ కమిషన్ వాళ్ళ సభ్యుల్ని వాళ్ళు నియమించడం కోసం కూడా ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు జడ్జి, అధికార పార్టీ నాయకుడు ముగ్గురు కలిసి చేయాలి. అయితే ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ఏం చేసింది కదా అంటే సుప్రీంకోర్టు జడ్జి అనే దాన్ని పక్కకు పెట్టేసి కేవలం అమిత్ షా, మోడీ, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే ముగ్గురిని, రాహుల్ గాంధీ గారిని మాత్రమే ముగ్గురే అందులో వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఎలక్షన్ కమిషన్ సభ్యుల్ని నియమించడం అనేది జరిగింది. ఇది నిజానికి ప్రజాస్వామ్యం ఇవాళ ప్రమాదంలో పడింది. ప్రజలందరూ కూడా చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిసారి విపక్షాలకు సంబంధించిన 300 మంది ఎంపీలు వాళ్ళు పార్లమెంట్ నుండి ఈసీ ఆఫీస్కి వెళ్లి దీని మీద వివరణ కోరాలి అని వెళ్తే వాళ్ళకి కనీసం అక్కడికి వెళ్ళడానికి కూడా వీలు కాకుండా ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, మిగతా విపక్షాలకు ఎంపీలందరినీ కూడా అరెస్ట్ చేసి వదిలేయడం అనేది జరిగింది. అయితే ఇది నిజంగా చాలా దురదృష్టకరమైన చర్య. నిజంగా ఇది ఒక సిగ్గుచేటైన విషయం. ఎలక్షన్ కమిషన్ ఇట్లా వ్యవహరించడం అనేది దీనికి మనం అంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏఐసీసీ దేశవ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీలు జరపాలి అని చెప్పేసి ఈరోజు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కూడా ఒక 15 రోజుల పాటు ఆగస్టు 22 నుండి సెప్టెంబర్ 7 వరకు కూడా రోడ్ షోస్, మిగతా కార్యక్రమాలు అనేది చేసి ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి. ఈ దేశంలో ఏం జరుగుతుందన్నది వాళ్ళకి తెలవాలి అని చెప్పేసి అదొకటి ఆదేశం ఇవ్వడం జరిగింది. తర్వాత సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 15 వరకు సంతకాల సేకరణ 5 కోట్ల మంది సంతకాలను సేకరించాలి అని చెప్పేసి ఏఐసీసీ భావిస్తుంది. దాంట్లో కూడా మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ సంతకాల సేకరణ అనేది చేయాలి. ఇక్కడ నేను ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నా. మనం 2018 ఎలక్షన్స్ లో చూస్తే తెలంగాణలో కూడా 20 లక్షల ఓట్లను అనేటివి తీసేయడం జరిగింది. మన మంచిర్యాలలో చూస్తే కూడా చాలా మంది 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ లో మాకు ఓటు లేదు, మా ఓటు అని 4-5 బూతులకు పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళడం, అక్కడ వాళ్ళ ఓటు ఎక్కడ కూడా లేకపోవడం, చాలా మంది కూడా వచ్చి మా ఓట్లు ఎక్కడ పోయినా మేము అసలు బతుకున్నామా లేదా అని ఎంతో మంది ఆవేదన చెందడం జరిగింది. అప్పుడు అంటే వీళ్ళు కేవలం వాళ్ళ అధికారాన్ని నిలుపుకోవడం కోసం రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కించపరిచే విధంగా ఇవాళ వ్యవహరించడం అనేది జరుగుతుంది కేంద్రంలో ఉన్న బీజేపీ. ఇంకా దానికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఆ పార్టీలు అన్ని కూడా అదే విధంగా పనిచేస్తున్నాయి.
దీనికి మనం ప్రజలందరి మీ ద్వారా కూడా మీడియా కూడా నేను కోరుతున్నాను. మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఈ విషయం తెలిసి వాళ్ళు చైతన్యవంతులు అనేది కావాలి. అప్పుడే ఈ అక్రమాలన్నింటినీ మనం అడ్డుకట్ట వేయగలుగుతాము. మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోగలుగుతాము. జై హింద్, జై కాంగ్రెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.